హలో అండి, నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఇక బేతల్ స్వామి కుస్తీ పోటీలు పార్ట్ 4 వీడియో చూశారు కదా. ఇక చూడకపోతే దాన్ని అయితే చూసేయండి. ఇక దానికి కంటిన్యూషన్ పార్ట్ అయితే ఇది. ఈ వీడియో అయితే చాలా బాగుంది. ఇక ఆలస్యం ఎందుకు, మీరే చూసేయండి. ఈ కుస్తీ పోటీలు అనేవి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పార్టిసిపేట్ అయితే చేశారు. ఇక వారిలో ఉన్న కుస్తీ టాలెంట్ అనేది ఈ పోటీల్లో మనకు కనబడడం జరుగుతుంది. ఇక్కడ ఇసుకలో ఇద్దరు కుస్తీ పడుతున్నారు కదా, వీళ్ళు చాలాసేపటి నుంచి కుస్తీ పడుతున్నారండి. కానీ ఇద్దరిలో ఎవరు కూడా గెలవట్లేదు. ఇక దీన్నే అంటారేమో అసలైన కుస్తీ అని. ఇక చాలాసేపటి నుంచి కుస్తీ పడుతున్నారు కానీ ఎవరు గెలవడం లేదు. చాలా ట్రై చేస్తున్నారు ఇద్దరు, గెలవనివ్వడం లేదు ఎవరికెవరు. ఇద్దరే ఉన్నారు. వీళ్ళైతే చాలాసేపటి నుంచి ఇట్లా ట్రై చేస్తున్నారు కానీ సాధ్యం కావట్లేదు. ఇద్దట్లో ఎవరు గెలుస్తారేమో తెలియట్లేదు. ఇక మీరే చూసేయండి ఎవరు గెలుస్తారు. అరే బాబు, కుస్తీ ఆపి ఇద్దరు 50-50 మనీ పంచుకోనరా అన్న కూడా వినడం లేదు. ఇక దీన్నే అంటారేమో అసలైన కుస్తీ అని. అలాగే ఇక్కడ చూడొచ్చండి, చాలామంది పైలవాన్లు అయితే ఇసుకలోకి వచ్చేసారు పోటీ పడడానికి. కానీ చాలామంది ఉంటే ఇక ఎవరిని చూడాలో అర్థం కాదు. అందుకే కొంతమందికి అయితే కుస్తీ పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇక ఇంతమంది వస్తే ఇక ఎవరిని చూడడం అయితే జరగదు. ఇక అక్కడైతే చూడొచ్చు, మనకు కుస్తీ పోటీ జరుగుతున్నప్పుడు కొంతమంది చూస్తున్నారు. ఇక అలా చూస్తేనే కదా ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడిపోతున్నారో తెలిసేది. ఇక అక్కడైతే కొంతమంది ఉన్నారు. ఇక ఇంతమందికి అయితే చూడడం అయితే కష్టం. అందుకే కొంతమందికి నిర్వహించి వేరే వాళ్ళకు పంపించేస్తున్నారు సైడ్కి. అలాగే కొంతమంది కుస్తీలు అయిన తర్వాత ఇంకొంతమందికి అలా ఒకరి తర్వాత ఒకరికి కుస్తీలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు, నేను ఇంతకుముందు చెప్పాను కదా చాలాసేపటి నుంచి కుస్తీ పడుతున్నారని. వాళ్ళైతే కాంప్రమైజ్ అయ్యారు. 50-50 అని డీల్ అయితే కుదిరిపోయింది. వారికైతే 50-50 పనిచేసి పక్కకైతే పంపించారు. అలా చాలాసేపు పట్టడం వల్ల వేరే వాళ్ళకైతే ఛాన్స్ దొరకదు. అందుకోసమే వాళ్ళకు 50-50 అని చేసి సైడ్కి పంపించేశారు. ఇక్కడ చూడొచ్చు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కుస్తీ అయితే పట్టనివ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక ఏదన్నా నరం వెళ్తే చాలా కష్టం అవుతుంది. అందుకే పక్కకి వెళ్ళిపో అంటున్నారు.
ఇక్కడ చూడొచ్చు ముందల ఇద్దరు కుస్తీ పడుతున్నారు కదా ఇసుకలు. ఇక వాళ్ళలో అయితే ఒక ఆయన ముందు ఎరుక ఈ పానిచ్చిండని ఆయన క్లైమ్ చేస్తున్నాడు. కానీ కింద ఆయన అయితే ఒక టెక్నిక్ వాడి ఈ పానకుండా చేసుకున్నాడు. తర్వాత కింద అయినా ఆయన ఎత్తేసాడు. ఇక ఆయన అయితే నేనే ముందు ఎత్తేసిన అని చెప్తున్నాడు. మీకు కూడా అలా అనిపిస్తే ఈ క్లిప్ని స్లో మోషన్లో చూసి కామెంట్ అయితే చేయండి. ఇక కుస్తీ పోటీలు వీడియో అనేది అయిపోలేదండి. ఇక చాలా పార్ట్స్ ఉన్నాయి ఇంకా వచ్చేటి. ఇక అంతవరకు మన వీడియోస్ చూస్తూనే ఉండండి. ఇక చాలా పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే దీంట్లో వస్తూనే ఉంటాయి. ఇక కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. करके